దివ్యాంగులకు అండగా ఉంటామని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల చెవిటి మూగా స్కూల్ వద్ద దివ్యాంగుడు గణేష్ షాపింగ్ సెంటర్ వద్ద హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వాకింగ్ స్టిక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి దివ్యాంగుడు గణేష్ అధ్యక్షత వహించగా హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్, సభ్యులు సురేష్, వీరబాబులు అతిథులుగా పాల్గొని దివ్యాంగులకు 5 వాకింగ్ స్టిక్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా గణేష్ వ్యాపార నిమిత్తం బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ బహుకరించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు గణేష్ మాట్లాడుతూ అందరూ నడిచేందుకు అవసరమైన స్టిక్స్ కొరత ఉందని, వాటిని పొందాలంటే తాము ఎంతో శ్రమపడితే గాని వాటిని దక్కించుకోలేమని, అవి దొరికినప్పటికీ నాణ్యతా ప్రమాణాలు లేక పాడైపోతున్నాయని, ఇప్పుడు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ మంచి వాకింగ్ స్టిక్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ దివ్యాంగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు, ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందులమైన మాకు స్టిక్స్ అందించడం జరిగిందండి. ఎన్నో సంవత్సరాల తరబడి కూడా స్టిక్కుల కోసం వెయిట్ చేసినప్పుడు గవర్నమెంట్ మాకు సంవత్సరానికి ఒకటి ఇవ్వడమే, అది కూడా యూజ్ అయిపోవడం, సరిగ్గా కర్రలు ఫోన్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ లేకపోవడం, ఇవన్నీ కూడా బాగోలేకుండా ఉండడం జరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే మంచి క్వాలిటీ స్టిక్స్ సార్ మా బ్లైండ్కి స్టిక్స్ కావాలని చెప్పినప్పుడు వెంటనే చలించి దానికి నేను పూర్తిగా ఉన్నానమ్మా అని చెప్పి మాకు ఎంతగానో స్ఫూర్తిదాయకంగా దీన్ని స్పందించి ఒక 5 స్టిక్స్ అందించడం జరిగిందండి. అలాగే స్టిక్సే కాకుండా మాకు ఈ షాపుని కూడా నాకు బహుకరించి ఉన్నారు. గతంలో అది లక్ష్మి నుంచి కూడా నేను ప్రారంభించి ఉన్నానండి. ఏది చెప్పినా సరే దానికి సానుకూలంగా స్పందించి నేనున్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి మాకు మనోధైర్యాన్ని నింపిన తలాటం హరీష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. అలాగే ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. ప్రార్థించే మెదవుల కన్నా సహాయం చేసే చేతుల కన్నా ఈ కాకినాడ పట్టణంలో ఎందరెందరో మహానుభావులు ఉండబట్టే మేము సమాజంలో ఉన్నతమైన చదువులు చదువుకొని ఈ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇలా చేసుకుంటూ ఈ విధంగా మేము ముందుకెళ్తున్నామంటే ఇలాంటి మహానుభావులు ఇలాంటి ట్రస్టులు ఉండబట్టే అని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మీకు చెప్పడం జరుగుతుందండి. ఈ చక్కటి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు తలాటం హరీష్ గారికి, ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకేనా. ముందుగా ఈరోజు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారికి మా అందుల తరపున ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే అందులకి చేతికర్ర చాలా ఉపయోగం. ఎందుకంటే ఈ కర్ర లేకుండా మేము ఎక్కడికి కూడా సంచరించలేము. ఈ కర్ర ఉంటేనే కానీ మేము బయటకు వచ్చి తిరగలేనటువంటి పరిస్థితి. ఇలాంటి చేతికర్రలో లోటు అయితే చాలా సంవత్సరాలుగా ఉందని, ఎందుకంటే సరిపడిన కర్రలో ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చినా కూడా అది ఒక సంవత్సరం కూడా మనటం లేదు. దానికి కూడా గవర్నమెంట్లో తీసుకోవాలంటే బోలంత ప్రాసెస్. ఎందుకంటే ఆన్లైన్లో ఈ సర్టిఫికేట్స్, సదరణ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక ఫోటో ఇదంతా తెచ్చి ఆఫీస్కి ఇవ్వటం, ఆఫీస్ వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసి అది ఇవ్వటం కొంచెం అది ప్రాసెస్తో కూడుకున్న పని. ఒకవేళ ఎంత కష్టపడి కర్రలు తీసుకున్నప్పటికీ కూడా కొంత నాణ్యత ప్రమాణాల లోపం ఉండటం వల్ల అవి తొందరగా పాడవటం, మళ్ళీ కర్రలు కావాలంటే మళ్ళీ ప్రాసెస్ అంతా చేయటం, ఇది అందరికీ చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఈ లోటును గుర్తించి అన్నగారు, మా గణపతి, మా బ్లైండ్, మా సోదరుడు చెప్తే, అన్నగారు మా పరిస్థితి ఇది ఇలా ఉంది, మాకు ఈ కర్రలు కావాలని చెప్తే, చాలా కాస్ట్లీ స్టిక్స్ అండి ఇవి. నేను అనుకోవడం 10 సంవత్సరాల పాటు మనేటువంటి స్టిక్స్ అంత కాస్ట్లీగా ఉండేది. చాలా ఖరీదు కలిగిన స్టిక్స్. అసలు గతంలో మేము వాడే స్టిక్స్కి పోటీ కాదు. చాలా కాస్ట్లీగా ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది స్టిక్స్. మేము వచ్చాక అంటే మేము ఉపయోగించుకునే వ్యక్తులు కాబట్టి మేము మా చేతిలోగానే గమనించాము. దీన్ని చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా క్వాలిటీ కూడా తక్కువ బిల్డ్ క్వాలిటీతో స్టిక్ ఇచ్చారండి. చాలా సంతోషం. ఎక్కడైతే నిజంగా అవసరాలు కలిగిన వ్యక్తులు ఉంటారో, నిరుపేదలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అలాంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళ అవసరం తీర్చడం అనేది అది చిన్న విషయం కాదు. ఆయన దగ్గరికి మేము వెళ్ళకుండా మా దగ్గరికి ఈరోజు చూడండి, మా గణపతికి గతంలో వ్యాపారం పెట్టుకోవడానికే
అన్నగారు హరీష్ గారు సహాయం చేసి బడ్డీ ఇచ్చారని చెప్పేసి మరి మా సోదరుడు అందరితో చెప్తున్నాడు. అలాగే ఆయన దగ్గరికి మరి అక్కడికి అదే వ్యాపార సంస్థ దగ్గరికి మమ్మల్ని రప్పించి స్టిక్స్ ఇచ్చారు. చాలామంది ఏం చేస్తారంటే మా ఇంటికి రండి, లేకపోతే మేము ఒక కార్యక్రమం పెడతాం అక్కడికి రండి అంటారు. ఇందులో నేను చూసిన గొప్పతనం ఏంటంటే మేము ఎక్కడ ఉంటే ఆయన ఎక్కడికి వస్తున్నాడు. చాలా గ్రేట్ అది. అలా వచ్చి చేసే వ్యక్తులు చాలా అరుదండి. మరి ఆయన చేత హరీష్ గారికి మా బంధువుల తరఫున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఆయన భవిష్యత్తులో కూడా నిరుపేదల కోసం, అందుల కోసం, అనాథల కోసం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. గణపతి దివ్యాంగులకి స్టిక్స్ కావాలంటే చాలా ఈజీగా దొరుకుతుందేమో అనుకున్నాను నేను. హైదరాబాద్లో దొరుకుతుంది అనుకుంటే మన హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ శశాంక్ మెంబరు, అతని ద్వారా నువ్వు ప్రసాద్ ల్యాబ్కి వెళ్తే 6 వస్తాయి నేను పంపించాను. అది ప్రాసెస్ అనుకున్నది ఈజీ కాదండి. అమౌంట్తో ఇవి రాదు. ఇది స్టిక్స్ మన చారిటబుల్ ట్రస్ట్ ఉండడం వల్ల ఆ ట్రస్ట్కి వీళ్ళ ఆధార్ కార్డు అన్నీ కావాలంటే మన ట్రస్ట్కి ఒక 7-6 ఇస్తాన్నారండి. అది కూడా 2 monthsకి ఇస్తా అంటున్నారు. అదేంటంటే మన ఫ్లిప్కార్ట్లోనే అమెజాన్ ప్రైమ్లో తీసుకుందాం, లేకపోతే అమౌంట్ కొనుక్కుందాం. నేను ఇన్నిసార్లు తిరగలేను, హైదరాబాద్లో అంటే కష్టం కదా. కాకినాడలో తీసుకుందంటే కాకినాడలో ఈ స్టిక్స్ దొరకమంటే మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే మా శశాంక్ మెంబర్ ఒకసారి 2 times వెళ్ళాడు. మళ్ళీ ఒకసారి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళి మళ్ళీ లెటర్ పెట్టి మళ్ళీ మా ట్రస్ట్ తరఫున రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 7-6 ఇచ్చారండి. మళ్ళీ 2 monthsకి మళ్ళీ ఇస్తున్నారు. అప్పటి వరకు కష్టమన్నారు. ఈ స్టిక్స్ మాత్రం వీళ్ళకి వచ్చే స్టిక్స్ మాత్రం ఇవైతే క్వాలిటీ ఉన్నాయండి. ప్రసాద్ ల్యాబ్స్లో ఉన్న క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇవైతే వాళ్ళైతే పెద్ద అమౌంట్ ఏం తీసుకుంటున్నారు, కానీ దీని ప్రాసెస్ ఎక్కువ అండి. ఇక్కడ వీళ్ళకేమో 1 yearకే కొన్ని స్టిక్స్ ఇస్తున్నారు, కానీ అవి క్వాలిటీగా లేవు. వీళ్ళు సుమారుగా కాకినాడలో దివ్యాంగులు 558 మంది ఉన్నారండి. సుమారుగా 558 మందిలో వీళ్ళకి వచ్చే స్టిక్స్ సంవత్సరానికి 300 మందికి అండి. ఆ 300 మందికి వీళ్ళకి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఫొటోస్ అని, ఆధార్ కార్డ్స్ అని వీళ్ళని సబ్మిట్ చేస్తే కొంతమందికి దొరకటం లేదు. వీళ్ళకి చాలామంది స్టిక్స్ లేకుండా నడుస్తున్నారు. ఇది చాలా సింపుల్గా ఏంటంటే దివ్యాంగులకి ఈ స్టిక్ అన్నది కామన్గా దొరికేలాగా కాకినాడలో ఉండాలండి. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ అవసరం ఇది. ఈ స్టిక్ గురించి వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకోవడం అన్నది చాలా కష్టపడి కళ్ళున్న మన శశాంకే 5 times తిరిగాడంటే వీళ్ళు ఎలాగ వెళ్తారు? ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళాలంటే ఎంత చాలా కష్టమండి. అక్కడ లైన్ తీసుకోవాలి, లైన్లో ఉండాలి, ఇవన్నీ చేయాలి. ఇది మీరు నేను ఎలాగన్నా అమౌంట్తో అయితే ఇది అవ్వదండి. అమెజాన్ ప్రైమ్లో స్టిక్స్ తెప్పించాను. ఆన్లైన్లో అదేమో ఆన్లైన్లో క్వాలిటీ ఇంత క్వాలిటీ లేదు. ఈ స్టిక్ మనకి కాకినాడలో వీళ్ళందరికీ దివ్యాంగులకి అందరికీ వచ్చేలాగా దీన్ని ఎలాగైనా పరిష్కారం గురించి నేను చాలా ట్రై చేస్తానండి. వీళ్ళకి ఎందుకు అందరికీ ఇవ్వాలండి. ఈ వేళ ఒక 7-6తో సరిపోదండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మరి దీని గురించి నేను వీళ్ళకి శాశ్వతంగా మంచి పరిష్కారం చేసి వీళ్ళకి ఎక్కడైనా రెగ్యులర్గా ఇంత మంచి స్టిక్ వీళ్ళకి దొరికేలా కాకినాడలో ఉండాలనేది. ఈ 558 మంది ఎంతమంది బాధపడుతున్నారంటే దానికి ఏదైనా పరిష్కారం మాత్రం చేస్తానని మా ట్రస్ట్ తరఫున నేను మాటిస్తున్నాను. కంపల్సరీ చేస్తాను.